నమస్తే. ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం రోజుకొక కీలకమైనటువంటి మలుపు తిరుగుతా ఉంది. ఇదే సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారాలు ప్రధానమైనటువంటి ఒక జిల్లా నుంచి కొనసాగినట్టుగా తెలుస్తా ఉంది. దానిలో భాగంగానే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి యొక్క హోటల్, మరో పక్కన హాస్పిటల్ నుంచి ఈ యొక్క చక్రాన్నంతా తిప్పినట్టుగా వాంగ్మూలాల్లో రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో బట్టబయలైతే ఉన్నటువంటి సందర్భం. మరో పక్కన సిరిసిల్ల గతంలో మనం చూసుకోవడం జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం బయటపడడంతో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమారుడైనటువంటి తారక రామారావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్ల నుంచి ఈ యొక్క వార్ రూమ్లను ఏర్పాటు చేసుకొని దాంట్లో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాలి, ఎందుకోసం ట్యాప్ చేయాలి, ఎవరికి సంబంధించినటువంటి సంభాషణలు వినాలన్నటువంటి పూర్తి సంబంధించినటువంటి వార్ రూమ్ను ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టుగా రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో పేర్కొనడం జరుగుతూ ఉంది. ఒక పక్కన ఈ సంబంధించినటువంటి వ్యవహారాన్ని ప్రభాకర్ రావు ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి ఎవరైతే చీఫ్ ఉన్నాడో ప్రభాకర్ రావు సంబంధించినటువంటి ఆ వ్యక్తి ఇప్పటికి కూడా అమెరికాలో తలదాచుకున్నటువంటి పరిస్థితి. ఆయన రాకుండా ఇప్పటికీ అడ్డుకట్ట వేస్తూ ఉన్నారట. ఒకవేళ కనుక ప్రభాకర్ రావు కనుక దొరికినట్టయితుంటే ఖచ్చితంగా ఈ కేసులో ఇంకా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సంబంధించిన ప్రాంతంలో ఎన్ని వార్ రూములు ఏర్పాటు చేయడం జరిగింది, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది. అయితే నిన్న ఇచ్చినటువంటి రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో దరిదాపుగా అంటే సుమారుగా రోజుకు ఒక 300 మంది ఫోన్లను ట్యాప్ చేసేదట. రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేయడంతో పాటు వాళ్ళను బెదిరింపులకు పాల్పడేది, వాళ్ళతోటి ఎలక్ట్రల్ బాండ్లను కొనిపించి పార్టీకి ఫండ్గా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ప్రోత్సహించేది. అంతేకాకుండా వాళ్ళను బెదిరించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేసేదట. వీళ్ళు చేసేటువంటి పని ఏంటిదంటే అక్రమమైనటువంటి అంటే మావోయిస్టుల కదలికలు కానీ గూఢచార్యాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇక్కడ శాంతి భద్రతలు విఘాతం కలిగించేటువంటి శక్తులు ఎవరైనా ప్రయత్నించేటైతుంటే వాటిని అడ్డుకోవడం కోసం మాత్రమే ఈ ఫోన్ ట్యాపింగ్ను ఉపయోగిస్తారు. కానీ ఇక్కడ రాజకీయపరమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి స్వార్థాల కోసం ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ను ఎస్ఐబిని ఇంటెలిజెన్స్ని పూర్తి స్థాయిలో అప్పుడు పనిచేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ప్రయత్నం చేయడం జరిగింది. వాళ్ళ యొక్క ప్రోద్బలంతో మాత్రమే మేము ఈ యొక్క వ్యవహారాన్ని నడిపినామని చెప్పేసి రాధాకిషన్ రావు ఆయన పూర్తి స్థాయిలో వాంగ్మూలంలో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఇదే కరీంనగర్కు చెందినటువంటి వ్యక్తి ప్రణీత్ రావు ఎవరైతే ఈ టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి దాంట్లో డీసీపీగా పనిచేసినటువంటి వ్యక్తి ప్రణీత్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో సైతం ఆయన వాంగ్మూలంలో కూడా ఇదే సంబంధించినటువంటి స్టేట్మెంట్ని పోలీసులు రికార్డు చేసుకోవడం జరిగింది. ఏదైతే మా యొక్క వ్యక్తిగతమైనటువంటి వాటి కోసం కాదు, మా వెనకాల ఉన్నటువంటి ఎవరైతే ఐఆర్ ఆఫీసర్స్ ఉంటారో ఆ ఐఆర్ ఆఫీసర్ ఆదేశాల మేరకు మేము ఈ పని చేయాల్సి వచ్చింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఎస్ఐబిలో ఉన్నటువంటి కీలకమైనటువంటి డేటాని మాయం చేయాలి, కీలకమైనటువంటి హార్డ్ డిస్క్లను కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేయాలని మాకున్నటువంటి పై అధికారులు ఎవరైతే ప్రభాకర్ రావు కానీ రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సలహాతోంటే మేము పూర్తి స్థాయిలో కటర్లు తీసుకువెళ్ళి కట్ చేసి అది మూసీ నదిలో పడేయడం జరిగిందని చెప్పేసి వాళ్ళ దాంట్లో ఒప్పుకున్నటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. అయితే కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లోనే ఎందుకు వీళ్ళు ప్రధానమైనటువంటి ఫోకస్ పెట్టిందంటే అక్కడ ఒక పక్కన ఈటల రాజేందర్, మరో పక్కన బండి సంజయ్, వీళ్ళు బీజేపీలో కీలకమైనటువంటి నేతలు. మరో పక్కన హుజురాబాద్లో అప్పుడు జరిగినటువంటి ఉప ఎన్నిక ఏదైతే ఉందో అక్కడ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా అంటే ఈటల రాజేందర్ని పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత అక్కడ వచ్చినటువంటి ఉప ఎన్నిక ఏదైతే ఉందో ఈ హుజురాబాద్లో ఉప ఎన్నికల్లో గెలవడం కోసం అక్కడ ఉన్నటువంటి నాయకులు ఏ విధమైనటువంటి సంభాషణలు ఎవరెవరితో కలుస్తూ ఉన్నారు, ఎవరెవరు ఏం మాట్లాడుకుంటా ఉన్నారు అన్నటువంటి దాన్ని వినాలి. కాబట్టి కరీంనగర్లో ఒక వార్ రూమ్ను ఏర్పాటు చేసుకోవడం జరిగిందట. అయితే కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కరీంనగర్లో కూడా ఉండడం జరిగింది. అది కేసీఆర్కు అత్యంత సమీప బంధువు అయినటువంటి అంతేకాకుండా అత్యంత అనుచరుడైనటువంటి ఎవరైతే వినోద్ రావు ఉన్నాడో వినోద్ రావు హాస్పిటల్, అంతేకాకుండా వినోద్ రావుకు సంబంధించిన ఫామ్ హౌస్ నుంచి ఈ యొక్క తతంగం అంతా నడిచినట్టుగా అక్కడ రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో బట్టబయలవుతూ ఉన్నది. అయితే ఆయన ఇచ్చినటువంటి షెల్టర్ ఆధారంగా వార్ రూమ్లు ఏర్పాటు చేసుకొని అక్కడ వాళ్ళు బండి సంజయ్ కానీ ఈటల రాజేందర్ కానీ మిగతా సంబంధించినటువంటి అక్కడ కరీంనగర్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు ఎవరెవరితో మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు ఎందుకోసం మాట్లాడుతూ ఉన్నారు అన్నటువంటి దానిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ చేసినట్టుగా ఆయన రాధాకిషన్ రావు చెప్పిండు. అంతేకాకుండా హుజురాబాద్ ఎన్నికల సందర్భంలో ఈటల రాజేందర్కు సంబంధించినటువంటి డబ్బులు భారీగా పట్టుబడ్డాయి అన్నటువంటి వార్తలు అప్పుడు గుప్పమన్నాయి. అయితే అసలు ఎందుకు దొరుకుతూ ఉన్నాయి? ఒక పక్కన
ఎప్పుడు 20 లక్షలు 30 లక్షలు వాళ్ళు పట్టుకెళ్ళినప్పుడు కూడా వాటిని పోలీసులు పట్టుకుంటా ఉన్నారు. అసలు ఇది ఎందుకు లీక్ అవుతా ఉంది, అసలు దేనివల్ల లీక్ అవుతా ఉంది అని చెప్పేసి అప్పుడు ఏదైతే హుజరాబాద్ ఉప ఎన్నిక సందర్భంలోనే అప్పుడు పిసిసి అధ్యక్షుడు హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సైతం ఒక హోటల్లో మీటింగ్ పెట్టి ఇదే సంబంధించినటువంటి అంశం పైన కులంకుశంగా మాట్లాడడం జరిగింది. ఆయన అప్పుడే రివీల్ చేయడం జరిగింది. ఏదైతే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది, నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు, చాలా ముఖ్యమైనటువంటి నాయకుల యొక్క పార్టీ లీడర్ల యొక్క ఫోన్లను ట్యాప్ చేయడం జరుగుతూ ఉంది. ఇది బీఆర్ఎస్ పార్టీ అది సిరిసిల్ల వేదికగా సిరిసిల్లలో వార్ రూమ్లను ఏర్పాటు చేసుకొని వీళ్ళంతా కూడా మా యొక్క ఫోన్లను వింటున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి సైతం కూడా అప్పుడు ఆరోపించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసుకోవచ్చు. కానీ అప్పుడు ప్రభుత్వంలో ఏకపక్షంగా కూడా టీఆర్ఎస్ పార్టీ దూకుడు మీద ఉంది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల కనుసన్నల్లోనే ఎస్ఐబి కానీ పోలీసు సంబంధించిన వ్యవస్థ అంతా నడిచింది కాబట్టి దానిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టలేదు అప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ అప్పుడున్నటువంటి పోలీసు వ్యవస్థ కానీ. అదంతా కూడా జీ హుజూర్ అన్నారు పోలీసులు అక్కడ టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కొక్కటిగా వెలుగులో వస్తూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం తీగలాగితే డొంక కదిలినట్టుగా కరీంనగర్కు సంబంధించినటువంటి వ్యక్తి దుగ్గ్యాల ప్రణీత్రావు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి వ్యక్తి ఆయనను పట్టుకున్నట్టయితుంటే ఆయనను విచారించినట్టయితుంటే ఇంట్లో కీలకమైనటువంటి విషయాలు ఒక్కొక్కటిగా బహిర్గతమైనవి. దాంట్లో భాగంగానే ఆయన విచారించిన తర్వాతనే రాధాకిషన్ రావు పేరు బయటకు రావడం జరిగింది, ప్రభాకర్ రావు పేరు బయటకు రావడం జరిగింది. ఈ రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల పేర్లు కూడా బయటకు వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా వీళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు అంటే ఏ యాప్ ద్వారా మాట్లాడుకున్నారు, స్నాప్చాట్ ద్వారా కానీ సిగ్నల్ యాప్ ద్వారా కానీ వీళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు, అంతేకాకుండా వాట్సాప్ సంబంధించినటువంటి చాట్లను కూడా రాధాకిషన్ రావు బట్టబయలు చేసినటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. కాబట్టి దీంట్లో ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క కనుసన్నల్లో నడిచింది సిరిసిల్ల వేదికగా కరీంనగర్ వేదికగా జరిగిందని చెప్పేసి ఆయన యొక్క వాంగ్మూలంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎవరెవరి పేర్లు ఎవరెవరి యొక్క పైసలు మేము పట్టుకోవడం జరిగింది అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎలక్షన్స్ టైంలో ఏ సంబంధించినటువంటి వెహికల్లలో మేము ఏ నేతకు అందించడం జరిగింది, అక్కడ ఎవరు డబ్బులు సమకూర్చేవారు, ఏ హోటల్ నుంచి డబ్బులు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు వెళ్ళేది, అంతేకాకుండా ఎవరు సంబంధించినటువంటి హోటళ్లు కానీ ఆసుపత్రి నుంచి డబ్బులు సమకూర్చేది అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పినటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. అయితే దీంట్లో కేవలం రాజకీయ నాయకులే కాదు, మరో పక్కన వ్యాపార సంబంధించినటువంటి వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది అనేది ఆ ఒక వాంగ్మూలం యొక్క సారాంశం. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి కరీంనగర్ నుంచే ఈ యొక్క పూర్తి స్థాయిలో ఈ వ్యవహారం నడిపిందన్నట్టుగా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చూసుకోవచ్చు. కరీంనగర్ నుంచే క్యాపింగ్ కు స్కెచ్ బీఆర్ఎస్ నేతకు చెందినటువంటి హోటల్లో రాధాకిషన్ రావు మకాం వేసింది అనేది చూసుకోవచ్చు. ఏది కరీంనగర్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతకు చెందిన హోటల్లో రాధాకిషన్ రావు మకాం. అక్కడ కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కీలకంగా ఉన్నారు. ఒక పక్కన అదే కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఇప్పుడు మనం అనుకున్నటువంటి కేసీఆర్ కు సమీప బంధువు అనుకున్నటువంటి మొన్న పోటీ చేసినటువంటి వినోద్రావు కావచ్చు, ఇంకొక పక్కన చాలా మంది అంటే కరీంనగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గంగుల కమలాకర్ వాళ్ళు లాంటి వాళ్ళు కూడా కీలకంగా అక్కడ ఉన్నారు. అయితే వాళ్ళ యొక్క హోటల్ నుంచి వాళ్ళ యొక్క ఆసుపత్రి నుంచే ఈ యొక్క మకాన్నంతా నడిపినట్టుగా తెలుస్తా ఉంది. దాంట్లో కీలకమైనటువంటి పాత్ర భుజంగరావుతో పాటు ప్రణీత్ రావు, మరో పక్కన రాధాకిషన్ రావు, వీళ్ళందరూ కూడా అక్కడనే మకాం వేసి ఎన్నికల సందర్భంలో కరీంనగర్ నుంచి ఎక్కువ సీట్లను గెలవాలి, ఎక్కువగా వాళ్ళ యొక్క ఫోన్లను ట్యాప్ చేసి వాళ్ళని అడ్డుకట్ట వేయాలన్నటువంటి ప్రయత్నం చేసినటువంటి ఒక వార్తనైతే చూసుకోవచ్చు. ప్రత్యర్థుల డబ్బులు పట్టుకోవడంలో ఆయనదే కీలక పాత్ర. రేవంత్ సన్నిహిత నేతల ఫోన్లు ట్యాప్, సిరిసిల్ల కేంద్రంలో వార్ రూమ్, బాధితులు నిందితుల్లో చాలా మందికి ఉమ్మడి జిల్లాతో అనుబంధం, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఆరోపణలతో వేడెక్కుతున్నటువంటి రాజకీయం అన్నటువంటి ఒక వార్తనైతే చూసుకోవచ్చు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలంలో ఉమ్మడి జిల్లాకు చెందిన నేతల పేర్లే ఎక్కువగా ఉండటం, ట్యాపింగ్ వల్ల ఈ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు లబ్ధి పొందడం చర్చనీయాంశంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పుడే కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో వార్ రూమ్ నిర్వహించినట్లు విచారణలో వెల్లడైన విషయం తెలిసిందే. అంతేగాక ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రిటైర్డ్ ఐపీఎస్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొందరితో బంధుత్వం కలిగి ఉండటం, వారు తరచూ కరీంనగర్ వచ్చి వెళ్లడం, ఈ జిల్లాకు చెందిన కీలక నేతలు బండి సంజయ్, ఈటెల రాజేందర్, ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, జువాడి నరసింహారావు, సత్తు మల్లేష్ తదితరులతో పాటు వారి పిఎలు సన్నిహితుల యొక్క పేర్లు కూడా వాళ్ళ యొక్క ఫోన్లను కూడా ట్యాపింగ్ చేయడం జరిగిందని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ప్రత్యేకంగా
పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా సొంత మనుషులనే అవమానించేలా చేసిండ్రు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలువురు కాంగ్రెస్ బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్ చేశామంటూ రాధాకిషన్ రావు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు ఉమ్మడి జిల్లా రాజకీయాలను హీటెక్కిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా కాంగ్రెస్ నేతల పర్సనల్ విషయాలను, రాజకీయ వ్యూహాలను పసిగట్టిన బీఆర్ఎస్ పెద్దలు వారిని ఇబ్బందికి గురి చేసేలా పోలీసులను రంగంలోకి దింపడం, కాంగ్రెస్ లీడర్ల మధ్య విభేదాలు సృష్టించేలా వ్యవహరించేవారు. అంతేకాకుండా జిల్లా నుంచే ఆరోపణలు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక వెలుగులోకి వచ్చినప్పటికీ ఈ విషయంపై హుజురాబాద్ బై ఎలక్షన్ సమయంలో కరీంనగర్లోని మైత్రి హోటల్ వేదికగా తొలిసారిగా పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. సిరిసిల్ల కేంద్రంగా ఈ ట్యాపింగ్ జరుగుతున్నట్టు ఆరోపించారు. ఆయన చెప్పినట్లే ఇప్పుడు సిరిసిల్లలో వార్ రూమ్ నడిపినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. ప్రభాకర్ రావు, గోపాలరావు, దుగ్గ్యాల ప్రణీత్ రావు సహా 30 మంది ఆఫీసర్లు ఇందులో భాగస్వాములు ఉన్నారని కూడా ఆరోపించారు. చివరికి ఆయన ఆరోపణలే నిజమని తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలిసారి అరెస్టు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగింది. ఎస్ఐబి డిఎస్పీ ప్రణీత్ రావు అరెస్టు చేశాక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక్కో విషయం కూడా వెలుగులోకి చెందినటువంటి అంశాన్ని కూడా మనం చూసుకోవచ్చు. దీంట్లో కీలకంగా అప్పుడే చెప్పడం జరిగింది, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి ఈ సంబంధించిన వ్యవహారాన్ని బట్టబయలు చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ పోలీసులు వాళ్ళ యొక్క కన్సర్న్లో పనిచేస్తున్నారు కాబట్టి అక్కడ ప్రభుత్వానికే వాళ్ళు పనిచేసేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ కేసు పైన వాళ్ళు విచారణ లేదు, ఒక కేసు లేదు, ఏది లేదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపైన ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఈ దీంట్లో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా చాలా మంది కరీంనగర్ సంబంధించినటువంటి జిల్లాకు చెందినటువంటి వ్యక్తులే. ఈ ఫోన్ ట్యాపింగ్ లో బాధితులు వాళ్ళే కరీంనగర్కి ఎక్కువ మంది, కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులే ఎక్కువ మంది ఉన్నారు. అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా కరీంనగర్కు సంబంధించినటువంటి వ్యక్తులే కావడం, అంతేకాకుండా వాళ్ళకు ఉన్నటువంటి బంధుత్వంతో కరీంనగర్కి వచ్చి అక్కడ వాళ్ళ యొక్క ఈ పని పూర్తి స్థాయిలో నిర్వహించి వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ చేరేవారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఎస్ఐబి ఇంటెలిజెన్స్ అంతా పూర్తి స్థాయిలో అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు పనిచేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఒక్కొక్కటిగా బట్టబయలు అవుతా ఉన్నాయి. ఒక పక్కన రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలం, మరో పక్కన ప్రణీత్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలంతో ఇప్పటికే మరి దీనిపైన ప్రభుత్వం కూడా చర్యలు తీసుకునేటువంటి దిశగా వాళ్ళైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ కేసును పూర్తి స్థాయిలో మరి ఏదైతే దీంట్లో ఉన్నటువంటి ఎవరున్నప్పుడు కూడా వదిలేటువంటి ప్రసక్తి లేదన్నట్టుగా ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు స్టేట్మెంట్ను రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇంకొక పక్కన ముఖ్యమంత్రి కూడా దీనిపైన స్పందిస్తూ ఉన్నాడు. దీనిపైన విచారణ చేస్తామని చెప్పేసి ఆయన కూడా చెప్తా ఉన్నాడు. ఆయన అంతేకాకుండా ముఖ్యమంత్రి హోదాలో ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా పిసిసి ఇంకా పనిచేస్తున్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ కూడా బగ్స్ ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క ఫోన్లను ట్యాప్ చేసినటువంటి ఆరోపణలు కూడా బయటకు రావడం. కాబట్టి కేవలం ప్రతిపక్షానికి సంబంధించినటువంటి లీడర్లతో పాటు పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క నేతల యొక్క ఫోన్లను కూడా అక్కడ కేసీఆర్ అలాగే కేసీఆర్ బ్యాచ్ అంతా కూడా ఈ యొక్క ప్రయత్నం చేసింది అన్నటువంటి ఆరోపణలు వినబడతా ఉన్నాయి. ముఖ్యంగా అయితే ఈ యొక్క సంబంధించినటువంటి ఈ అంటే వార్ రూమ్ను ఏర్పాటు చేసుకున్నదైతే కరీంనగర్ సిరిసిల్లలో కల్వకుంట్ల తారక రామారావు దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి కొన్ని ఆరోపణలు వినపడతా ఉన్నాయి, బలంగా వినపడతా ఉన్నాయి. కేటీఆర్ హరీష్ రావు పేరు కూడా కొంత వినపడతా ఉన్నాయి. దీనిపైన మరి ఈ వాంగ్మూలంలో ఇప్పటికి ఇచ్చినటువంటి రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో వీళ్ళ పేర్లు బయటికి రానప్పటికీ దాంట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి నేతల యొక్క ఆదేశాల మేరకు మేము పనిచేసినామంటే వాళ్ళు కూడా రేపు మాపో వాళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నాయి. దీనిపైన మరి ప్రభుత్వం ఏ విధంగా ఫోకస్ చేస్తుంది, అంతేకాకుండా పోలీసులు ఏ విధంగా దీనిపైన ఇంటరాగేషన్ చేస్తారనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశం. ముఖ్యంగా హుజురాబాద్ బై ఎలక్షన్స్ టైంలోనే ఈ యొక్క కరీంనగర్ని టార్గెట్ చేసుకొని సిరిసిల్లను టార్గెట్ చేసుకొని ఈ వ్యవహారం నడిపినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అంతేకాకుండా ఈ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు డబ్బులు సమకూర్చేటువంటి పరిస్థితుల్లో కావచ్చు, డబ్బులు పంచేటువంటి విషయంలో కావచ్చు, మరో పక్కన రియల్కి సంబంధించినటువంటి వ్యాపారులంతా కూడా వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలని ఫోన్లో విని వాళ్ళను కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఒక భయంకరమైనటువంటి వాస్తవాలను అయితే రాధాకిషన్ రావు వాళ్ళ వాంగ్మూలంలో తెలుపుతున్నటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.